వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అర్హత ఉన్న మాకు తల్లికి వందనం రాకపోవడంతో గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్దకు, ఎలక్ట్రికల్ అధికారుల వద్దకు, రెవెన్యూ అధికారుల వద్దకు ఎన్నిసార్లు తిరిగినా మాకు న్యాయం జరగటం లేదని, తల్లికి వందనం లబ్ధి పొందని కొందరు బాధితులు సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్రను ఆశ్రయించారు. బాధితులతో కలిసి జగ్గంపేట తహసీల్దార్ శ్రీ రమేష్ గారిని, ఎలక్ట్రికల్ ఏఈ శ్రీమతి మాధురిని కలిసి తల్లికి వందనం సమస్యలు వెంటనే పరిష్కరించాలని సూర్యచంద్ర కోరారు. ఈ సందర్భంగా పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం సూపర్ 6 ఎన్నికల హామీలో భాగంగా తల్లికి వందనం ద్వారా బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి 13,000 తల్లుల ఖాతాల్లో వేయడం అభినందనీయమని, ఎంతో మంది తల్లులు ఆనందంతో ఉన్నారని కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అర్హత ఉండి తల్లికి వందనం లబ్ధి పొందని అక్క చెల్లెమ్మలు ప్రతి గ్రామంలోనూ సుమారు 10 నుండి 20 మంది ప్రతిరోజు ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతూ ఆవేదనతో ఆందోళన పడుతున్నారని తెలియజేశారు. పిల్లలందరికీ తల్లికి వందనం మంచి స్కీమ్ అందరికీ పడ్డాయి. వీళ్ళకి రాకపోయేటప్పటికి వస్తాయో రావు అని నిజంగా ఏంటంటే ఒక 10 సార్లు తిరుగుంటారు ఆఫీస్. అంటే వీళ్ళు 10 సార్లు తిరుగుంటారండి. వీళ్ళు 10 సార్లు పాపం వర్షాలు వచ్చారండి. వీళ్ళకి ఇవ్వలేదండి. వీళ్ళు సర్వీస్ నెంబర్లు యాడ్ అయ్యాం. ఈ అమ్మాయి 3 అయితే ఇద్దరు ఇంటికి వెళ్ళి ఆధార్ కార్డు తెచ్చుకుని బతిమాలుతుంది. 3 ఇల్లు ఎక్కడ తెలియలేదు. మేము ఒక ఆధార్ కార్డు అంతా చెల్లించుకున్నామండి. ఇక్కడ కోల్డ్ పారాలండి, అక్కడ అందరిలో సిస్టమ్ లో వాళ్ళ కొడుకులోకి 3 నుంచి తెరవ చూపించేస్తుంది. సచివాలయంలో కొట్టేటప్పుడు ఇది ఎలా వచ్చిందో అలా వచ్చేస్తుంది అమ్మా. మరి దీనికి పరిష్కారం మరి ఎలాగైనా కొంచెం చూడండి. వీళ్ళందరూ రెక్కాడుతున్నారని డొక్కాలు ఎయిర్పోర్ట్ తప్పకుండా పల్లెటూరు ఇంచుమించు శ్రీరామ్ నగర్ చూసాం సార్. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇతర పేరు మీద ఉన్న ఆధార్ కార్డులన్నీ డిలీట్ చేసుకున్నారు. వీళ్ళు మిస్ చేస్తున్నారు. ఒక ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉంది, అది డిలీట్ చేసుకోవాలండి. అది చేసుకోకపోతే అది 300 యూనిట్లు చూపిస్తుందండి. ఇది మాత్రం క్లియర్ అయిపోయింది. దీని 300 యూనిట్లు లేవు. అది మిస్సెస్ పేరు మీద ఉన్న డిలీట్ చేసుకుంటే సరిపోతుంది. ఆధార్ కార్డు లింక్ అయిపోయిందండి. ఆధార్ కార్డు ఈయనకి ఎలాగైతే లింక్ అయిపోయిందో ఆవిడకి కూడా ఒకటి లింక్ అయిపోయింది. సర్వీస్ నెంబర్ అండి. వేరు ఆధార్ కార్డుకి వేరే సర్వీస్ నెంబర్ లింక్ అయిపోయినది మేడం గారు. ఆ సర్వీస్ తెచ్చుకోమంటున్నాం అండి సచివాలయం నుంచి. అది తీస్తే సరిపోతుంది. ఇప్పుడు చూసుకోలేదండి. అవన్నీ మీకు కాదు కదా, అయినా నువ్వు తెచ్చావా చాలేదా నాకు పేపర్ తీయడానికి? అలాగే ఆ సర్వీస్ కూడా మీరు కాదు కదా, ఇలాంటి పేపర్ ఇస్తారు వాళ్ళు. లేకపోతే ఇవ్వకూడదు అంటే ఫోటో ఇస్తున్నారు, మీ సెల్తో ఫోటో ఇస్తారు. అది తెచ్చేయండి, అది ఫోటో సచివాలయం ఇప్పుడు ఆ కన్వెన్షన్ ఎందుకు చూపిస్తుందని మాకు అర్థం కావట్లేదు. ఎవరెస్ కన్వెన్షన్ అన్నీ కలిపి ఇప్పుడు తీసినప్పుడు సర్వీస్ నెంబర్ ఎందుకంటే అది అది చూపించేస్తుంది సార్. మొత్తం 50 కోట్లుగా చూపించేస్తుందండి. ఇప్పుడు అది కట్ అవ్వాలండి. మనకు అది కట్ అవుతే ఇప్పుడు మనకి తల్లికి వందనం ఎంత బీసీ హాస్టల్ బాలికలను వేధిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్. రోజు తాగి వచ్చి బాలికలపై చేయి వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ రాజేష్
నారాయణ్ ఖేడ్ పట్టణంలోని బీసీ బాలికల హాస్టల్ వార్డెన్ శారద కుమారుడు రాజేష్ తమను వేధిస్తున్నాడని, రాజేష్పై కఠిన చర్యలు తీసుకోవాలని నారాయణ్ ఖేడ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బీసీ బాలికల హాస్టల్ విద్యార్థినులు. వాళ్ళు డైలీ మాకు పప్పే పెడతారు. ఒకవేళ మాది లాంగ్ జర్నీ అయ్యి పొద్దున కొంచెం లేట్ అయ్యి పొద్దున వస్తే రాత్రంతా ఎవరితో అది ఇది మాట్లాడతారు. చెప్పుకోలేని మాటలని మాట్లాడతారు. తర్వాత నైట్ మేము అందరం పడుకున్నప్పుడు వచ్చి డోర్ని గట్టి గట్టి అనుకుంటా నిద్ర లేపుతారు. మీరు అందరు చదువుకోరు, ఎందుకు బతుకుతారు అని అంటారు. మేము పండుకున్నప్పుడు వచ్చి మా ఫొటోస్ తీస్తారు. గేట్ ముందు నుంచి ఎవరు పోయినా మీకోసమే వస్తారు, మీరు అందరు ఎవరి దగ్గర అట్లా ఇట్లా గలీజ్ గా మాట్లాడతారు. రేణుక లక్ష్మి వాళ్ళ కొడుకు, వార్డన్ వాళ్ళ కొడుకు రాజేష్ డైలీ వస్తాడు. అందరిపైన చేతులు వేసుకుంటా మాట్లాడతాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బైన్సా మండల ఎన్నికల ఇన్ఛార్జ్ చిన్నారెడ్డి, మండల ఎన్నికల కన్వీనర్ లక్ష్మణ్ పటేల్ అన్నారు. మండల అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి అధ్యక్షతన మంగళవారం ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ 20 నెలల కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలన్నారు. చెప్పినట్లయితే తప్పకుండా మనకు లాభం అవుతుంది, 100% లాభం అవుతుంది. మరి ఉన్న సమస్యలు ఎన్ని ఉన్నాయి? మన పార్టీలో కూడా చాలా మంది కోఆర్డినేషన్ కమిటీ చేస్తారట తాలూకా లెవెల్. మరి సార్ అన్న మాట ఇది, కోఆర్డినేషన్ కమిటీ అంటే మండలికి ఒకరు ఇద్దరు ఉంటారు. అంటే మొత్తం మండలాల నుంచి బైన్సా టౌన్ నుంచి వీళ్ళందరికీ ఒక సమన్వయ కమిటీ వేసి మరి ఎందరు నిలబడుతున్నారు వాళ్ళ బాధ్యతలు చెప్పి దాని తర్వాత ఎమ్మెల్యే గారు ఉంటారు. వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి, వాళ్ళ అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు పార్టీ మారింది. ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళని ప్రజాప్రతినిధులు చేద్దామా? మరి మన వాళ్ళు ఎప్పుడు కావాలి? అందుకే భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుంది? బూత్ జీతో దేశ్ జీతో. మనం బూత్లో గెలిస్తే దేశంలో గెలిచినట్టు. ఇంకెన్ని రోజులు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ నరేంద్ర మోడీ గారి పేరు మీద ఓట్లు వేసుకుంటాం. ఎమ్మెల్యే ఎలక్షన్ బీజేపీ గాలి ఉంది, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, ఇంకా సమ్ నాయకులు మన రామారావు పటేల్ గారి పేరు మీద మనకి బయట గెలిచినాం. ఎమ్మెల్సీ కాంగ్రెస్ మీద చెప్పి గెలిచినాం. ఇప్పుడు ఊర్లలో వాళ్ళ మీద మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దాడి ఎదురు దాడి మాటలతో చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి విషయాన్ని ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మన కోసం జరిగే ఎన్నికల్లో మనం నిలబడాలి అంటే కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం ఎస్ తిమ్మాపురం గ్రామ సచివాలయ ఉద్యోగుల బదిలీపై వెళ్తున్న ఉద్యోగస్తులకు గ్రామ నాయకులు ఘన సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కానూరు కాసులు, సోమనారాయణరావు, నామసాని దాసు, శృంగా రాయునిపాలెం సర్పంచ్ పట్టు చంటిబాబు, గోడె బాల, వనపర్తి భద్రారావు, గుండెల శ్రీను, పురం హరీష్, రాజాల ప్రకాశం, మాందేటి మంగళయ్య, శివ, గండికోట నాగు, గాది దుర్గాబాబు, తాటిపాటి అప్పన్న, జలసూత్ర పాండవులు, గండికోట వెంకన్న, సర్పంచ్ మందడి వరలక్ష్మి, కూటమి కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అంటే ఎలాంటి పనైనా సరే చేతికి కవర్ చేసుకుని శుభ్రం చేస్తాడు. మరి ఇటువంటి వ్యక్తులు దొరకడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. మరి దీన్ని పెద్ద గారు మీ సందేశం అందించారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సుమరేంద్ర సెక్రటరీ గారు 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మన గ్రామ ప్రథమ పౌరురాలు మరియు సర్పంచ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే వార్డు మెంబర్స్ అందరికీ నా నమస్కారాలు. సుమరేంద్ర సర్పంచ్ గారికి కూడా నా నమస్కారాలు. ఇక్కడ నాకు చాలా మంది పేర్లు తెలియదండి. దాసు గారికి, బాల గారికి, ఇంకా కూడా వచ్చిన తదితర పెద్దలందరికీ నా నమస్కారాలండి.
ఈరోజు ఎస్పెషల్లీ పెద్దరాజు గారికి కూడా నా నమస్కారాలు. సర్పంచ్ గారికి వెనకాల వెన్నట్టు ఉండి నడిపిస్తున్న సార్ కూడా నా నమస్కారాలు. ఈ గ్రామస్తులు ఎంత ప్రేమ చూపిస్తారంటే అండి, యాక్చువల్గా నేను ఇన్ఛార్జ్ 2 months చేశానండి. ఇన్ఛార్జ్ చేసిన అంటే కొత్తగా వచ్చిన స్టాఫ్కి చెప్తున్నాను, ఇన్ఛార్జ్ చేసి నన్ను కూడా మర్చిపోకుండా ఈ సభకు పిలిచారంటే వాళ్ళ యొక్క ప్రేమను మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది ఈ గ్రామంలో ఇక్కడ మనకి వెల్కమ్ మీటింగ్, కొత్త వాళ్ళకి వెల్కమ్, పాత వాళ్ళకి సెండప్, రెండు చక్కగా ఉండాలి. మంచి పేరు ఇక్కడ ఎలా తెచ్చుకున్నారో అలా తెచ్చుకోవాలి. మీ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అంటే మీకు చాలా మంది పెద్దలకు తెలియదు కదండి, ఏంటంటే ఇప్పుడు మండలంలో ప్రతి పంచాయతీ వర్క్ చేసినప్పుడు మనకి మండల రిపోర్ట్ వస్తుందండి. కానీ మన తిమ్మాపురం ఎప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ లో ఉండేదండి. నేను మా వాళ్ళకి స్టాఫ్ కి చూడండి, పక్కన తిమ్మాపురం స్టాఫ్ చేస్తారు, మీరు ఎందుకు చేయలేదు అనేసి వాళ్ళని దెబ్బలాడి చేయించేదండి. అంత కమిట్మెంట్ గల స్టాఫ్ అండి మన వాళ్ళందరూ. సో ఎక్కడున్నా మీరు అంతా మంచిగా ఇక్కడ ఎలా పేరు తెచ్చుకున్నారో అక్కడ అలాగే తెచ్చుకోవాలి. ఆల్ ద బెస్ట్ అన్న మీ అందరికీ. అలాగే కొత్త స్టాఫ్ అందరికీ వెల్కమ్ అండి. ఇంకా నా వెనక చాలా మంది పెద్దలు మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారంతో ముగిస్తున్నాను. ఎలా చూడమ్మా, ఎలా చూడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వివేకానంద బి టాపర్స్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మకు బోనాలు తీశారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ కేశిరెడ్డి గురువేందర్ రెడ్డి మాట్లాడుతూ, వివేకానంద బి టాపర్స్ హై స్కూల్ ఆధ్వర్యంలో పోచమ్మ దేవతామూర్తులకు ఘనంగా బోనాలు తీయడం జరిగిందని, బి టాపర్స్ హై స్కూల్ గత 3 సంవత్సరాలుగా ఎంతో అత్యంత వైభవంగా ఆషాఢంలో అమ్మవారికి బోనాలు తీయడం, ఆనవాయితీగా బోనాలు తీయడం జరుగుతుందని తెలిపారు. కుబీర్ మండల కేంద్రంలోని పిఏసిఎస్ సొసైటీ సెక్రటరీ, అగ్రికల్చరల్ ఆఫీసర్కు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం చైర్మన్ డాక్టర్ సాపా పండరి రబీ పంట జొన్నకు సంబంధించిన డబ్బులు ఇప్పటి వరకు చాలా మంది వ్యవసాయదారుల ఖాతాల్లో జమ కాలేదని, వెంటనే వారి ఖాతాల్లో జమ అయ్యేటట్టు చూడాలని డిమాండ్ చేశారు. మేరకు ఈరోజు కుబీర్ మండల కేంద్రంలోని పిఏసిఎస్ సెక్రటరీ గారిని, అదేవిధంగా అగ్రికల్చరల్ ఆఫీసర్ గారిని కలవడం జరిగింది. దీనికి వినతి పత్రం అందిస్తున్నాము. ఒకటి, రబీ పంట జొన్న పంటకు సంబంధించి ఇప్పటి వరకు చాలామంది వ్యవసాయదారులకు వారి డబ్బులు వారి ఖాతాలలో జమ కాలేదు కాబట్టి వెంటనే వాళ్ళ ఖాతాలలో జమ అయ్యేటట్టు చూడాలని. రెండవది, యూరియా, డిఏపి, ఇతరేతర ఏవైతే ప్రభుత్వం తక్కువ ధరకు అందిస్తున్నటువంటి ఎరువులు ఉన్నాయో వాటిని కొరత లేకుండా వ్యవసాయదారులకు, ఎందుకంటే తక్కువ ధరకు అమ్ముతారు కాబట్టి వ్యవసాయదారులు ఈ యొక్క సొసైటీ ద్వారా కొనాలని కోరుకుంటారు. వెంటనే ఎప్పటికప్పుడు వాళ్లకు ఎరువులు అనేటువంటి అందించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా నానో యూరియా అనేటటువంటిది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది కాబట్టి జిల్లా కలెక్టర్ క్యాంపు డాక్టర్ ఆకాష్ డివై, డిఎంహెచ్ఓ
ఎంఓ డాక్టర్ ఫిర్దౌస్ మాఘం ఆదేశాల మేరకు డాక్టర్ నరేష్, సలీం, దత్తారాం, దేవమ్మ, ఆనం మరియు ఆశలచే డబుల్ బెడ్రూమ్ గుండెగాం గ్రామంలో వద్ద వైద్య శిబిరం నిర్వహించబడింది. సీజనల్ వ్యాధుల గురించి, పారిశుద్ధ్యం మరియు స్ప్రేయింగ్, డ్రై డే కార్యకలాపాలు, ముందస్తు జాగ్రత్తలు మరియు కొలతల గురించి వివరించబడ్డాయి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండలో ఎన్నికలపై విద్యార్థులకు అవగాహన కలిగే విధంగా పాఠశాల మాదిరి ఎన్నికలు మంగళవారం నిర్వహించినట్లు మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ తెలిపారు. 7 పోటీ చేశారన్నారు. సాధారణ ఎన్నికల మాదిరి బ్యాలెట్ బాక్సులలో పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించారు. ఎన్నిక నిర్వహణకు రిటర్నింగ్ అధికారిగా మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్, పిఓ, ఏపీఓ, ఓపీఓ, పోలీసులుగా వైద్య సిబ్బంది, విద్యార్థులను నియమించామన్నారు. అన్ని తరగతుల విద్యార్థులు ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆయన తెలిపారు. 75% విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, నిజమైన ఎన్నికల ప్రక్రియను తలపించే విధంగా సాగాయన్నారు. 296 plus 9 297 plus 9 306 total votes polled 306 ఎన్ని ఓట్స్ ఉంటాయి 306 అంటే పర్సెంటేజ్ కూడా మారుతుంది ఎలక్షన్ ప్రాసెస్ లో ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ Second, Syed Sohab school bag. Third, P. Sanjana pen. ఈరోజు మా స్కూల్లో మాక్ ఎలక్షన్స్ పోటీలు జరిగినాయి. అయితే నేను దాంట్లో ప్రిసైడింగ్ ఆఫీసర్గా నాకు చాలా బాగా అనిపించింది ఇలా ఉండడం. అయితే ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి, దాంట్లో ఎవరెవరు ఉంటారని తెలిసింది. పోలీసులు, డాక్టర్లు, ఇట్లా హెల్త్ సిబ్బంది వీళ్ళందరూ ఉంటారు, ఎంప్లాయర్స్ ఉంటారు. అయితే ఇది నాకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అనుకుని నాకు ఫస్ట్ ఒకటి కలిసింది ఈరోజు. కరీంనగర్ ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కరూ పాటించాలి. సీసీ కెమెరాలు ప్రతి జంక్షన్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని వాహనదారులు గమనించి జాగ్రత్తలు పాటించాలని ట్రాఫిక్ సిఐ రమేష్ సూచించారు. స్మార్ట్ సిటీలో భాగంగా టోటల్ 24 జంక్షన్లో ట్రాఫిక్ సిగ్నల్స్తో పాటు సీసీ కెమెరాలు ఏర్పడేయడం జరిగింది. ప్రతి జంక్షన్లలో దాదాపు ఒక 10 వరకు సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ కెమెరాలు ఈ ట్రాఫిక్ వైలేషన్ చేసే వాటి ప్రతి ఒక్కదాన్ని కూడా క్యాప్చర్ చేయడం జరుగుతుంది. కాబట్టి కరీంనగర్ పట్టణ ప్రజలందరికీ కోరుకునేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయకండి, వైలేషన్ చేయకుండా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ మీరు మీ గమ్యాలకు సునాయాసంగా భద్రంగా చేరుకోవాలని కోరుకుంటున్నాము. ఎవరు కూడా వితౌట్ హెల్మెట్ కానీ, ట్రిపుల్ రైడింగ్ కానీ, మొబైల్ డ్రైవింగ్ కానీ, వితౌట్ సీట్ బెల్ట్, తర్వాత ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపు ఇట్లాంటి ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా మనకు ఆటోమేటిక్గా ఈ జంక్షన్లలో ఉన్న కెమెరాలు ఆటోమేటిక్గా జంక్షన్ ఫైన్లు జనరేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి గత 10-15 రోజుల్లోనే దాదాపు ఒక 12,000 వరకు కేసులు బుక్ చేయడం జరిగింది.
ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు మనముగానే ఎడ్యుకేట్ అయ్యి ఈ రూల్స్ బ్రేక్ చేయకుండా మీకు మీరుగా ఒక మనం ఏదైతే ఉద్యమంలాగా అందరం మనం ఒక దాటిపై నడిచి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా రూల్స్ ఫాలో కావాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే ఎవరైతే రూల్స్ బ్రేక్ చేస్తారో మీకు తెలియకుండానే మీకు ఫైన్ పడతాయి కాబట్టి మళ్ళీ మేము ఆపినప్పుడు ఇన్ని ఫైన్లు ఎక్కడి నుంచి పడ్డాయని ఆశ్చర్యపోతారు. కాబట్టి ప్రతి జంక్షన్లో కెమెరాలు ఉన్నాయి, కెమెరాలే ఆటోమేటిక్గా క్యాప్చర్ అవుతాయి. కాబట్టి మీరందరూ కూడా వాటిని గమనిస్తూ మీకు మీరుగా మీ వాహనాల్ని నడుపుకోవాలని చెప్పుకోవాలి. తాడికొండ నియోజకవర్గం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా అవినీతి లేకుండా రాష్ట్ర ప్రజలకు 2.75 వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు అందిస్తే కేవలం రాష్ట్ర ప్రజలు వైసీపీకి 11 సీట్లు మాత్రమే ఇచ్చారని ప్రతి ఒక్క కార్యకర్త ఆత్మ పరిశీలన చేసుకోవాలని తాడికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డైమండ్ బాబు తెలిపారు. తాటికొండ నియోజకవర్గం పరిధిలోని మండల కేంద్రమైన ఫిరంగీపురంలో తమ కన్వెన్షన్ హాల్లో మంగళవారం బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ ఫిరంగీపురం మండలం కార్యకర్తల సమావేశం జరిగింది. మన తాడికొండ సమన్వయకర్త డైరెక్ట్ లీడర్ జయబాబు గారికి, జెడ్పీటీసీ గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. మన ఒక మాట చెప్పాలంటే కార్యకర్తలందరూ కూడా 5 సంవత్సరాల్లో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులతో ఉండి ఒక దశలో కోపాలకి వెళ్ళే పరిస్థితిలో ఉన్న కార్యకర్తల్ని ఈరోజు మన లీడర్ బాబు గారు గ్రామాన్ని తిరిగి మళ్ళీ వాళ్ళని లేపి ఇది కాదు విషయం మనమంతా తండ్రిని మించిన తనయుడుగా ఒక అద్భుతమైన పరిపాలన అందించారు. ఈ విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించే ప్రతి కార్యకర్త నాయకుడు మన మొబైల్ ఫోన్ రింగ్టోన్ లాగా చెవులో ఎప్పుడూ ఉండాలి. అంతే తప్పనించి మళ్ళా మనం వచ్చేస్తాం, మనం గెలుస్తామంటే మాత్రం మొన్న చంద్రబాబు నాయుడు గెలిచిప్పుడు ఓటమితో వచ్చాడా అలా ఎలా వచ్చాడని కాసేపు పక్కన పెడితే అల్టిమేట్గా వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేశారు కదా, చేసిన మాట నిజం కదా. చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు అతను ఎప్పుడూ కూడా ప్రత్యక్షంగా తెలుగుదేశం ప్రభుత్వం డైరెక్ట్ గా డిఎన్ఏ అనేటువంటి ఎన్నిక ఒక ఎన్నిక కూడా జరగాలి. చూసుకోండి, 99లో భారతీయ జనతా పార్టీతో పెట్టుకున్నాడు, 2004లో అలిపిరి సంఘటన దృష్టిలో పెట్టుకుని ఆలోచించేసుకున్నాడు, 2009లో తెలంగాణ ఈ గోల్లో రాజశేఖర రెడ్డి గారి పథకాలతో ఆయన బయటపడ్డాడు. అప్పటి నుంచి 2014లో పవన్ కళ్యాణ్ అప్పటికప్పుడు తీసుకొచ్చి మళ్ళా పొత్తు పెట్టుకున్నాడు. మళ్ళీ 2019లో జనసేన సపరేట్ గా పోటీ చేసి గెలవడానికి ప్రయత్నం చేశాడు. మళ్ళీ 2024లో అంటే ప్రతి ఎన్నికకి అతని దగ్గర ఒక ఫార్ములా ఉంది. మన నాయకుడు అబద్ధాలు చెప్పకపోవడం వల్ల మనం ఓడిపోయాం. గుర్తుంచుకోండి, 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే మనస్తత్వం, అతని నోటితో ఏదైతే చెబుతాడేదే చేస్తాడు, చెప్పేదే చేస్తాడు, చేసేదే చెబుతాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఎప్పుడూ చేయడు, చేసేది చెప్పడు. అంటే ఏంటి అతని ఆలోచన అంటే బాబు ఖచ్చితంగా అతని ట్యాగ్ లైన్ ఏంటంటే బాబు షూరిటీ మోసం ఖచ్చితంగా గ్యారెంటీ. ఈ విషయాలు ప్రజలకు అందరికీ తెలుసు. మరి తెలిసినా కూడా మనం ఎందుకు మోసపోయారంటే ప్రజలు ఆశాచీలు, ప్రజలు ఎంతో కొంత అతను వయసు రీత్యా మారుంటాడేమో. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలోని ఎంఈఓ కార్యాలయంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, వివిధ గ్రామ ప్రజలు బడులు విలీనం చేయకూడదని డిమాండ్ చేశారు. మండలంలోని ముఖ్యంగా గోవిందవరం, చెన్నంపల్లి, కోబాక, ఎండి పుత్తూరు, మేర్లపాక, పల్లంపేట, పోతుమానుగుంట బడులను విలీనం చేయకూడదని, అన్ని గ్రామాల నుంచి స్కూళ్లను కొనసాగించాలని అన్ని గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు. మా బడి మాకే, మా బడి మాకే, మా బడి మాకే, హైవే రోడ్లు మా పిల్లల్ని, హైవే రోడ్లు మా పిల్లల్ని, హైవే రోడ్లు మా పిల్లల్ని, హైవే రోడ్లు మా పిల్లల్ని
ఎంఈఓ దయాకర్ గారు అర్జీ తీసుకుందాం సిద్ధంగా కానీ లేరు. అసలు మేము పెద్ద నుంచి ఉన్నాం ఇక్కడ, మమ్మల్ని చూసే బయట వెళ్ళిపోయినారు. మేము ఒక్క అర్జీ తీసుకోవచ్చు, మా బిడ్డల గురించి కూడా ఆలోచించాలి కదా కొంచెం అన్నా. మేము ఎందుకు వచ్చింది అంత దూరం నుంచి ఇక్కడికే? అర్జీ తీసుకోలేరా దయాకర్ సార్ కూడా? ఇంకెందుకు ఇంకా ఉద్యోగాలు చూసుకునేదే? ఇప్పుడు మేడం లీవ్ లో ఉన్నది, మేడం లీవ్ లో ఉన్నప్పుడు ఉండే సార్ అన్న మమ్మల్ని మా బాధ్యతల గురించి పట్టించుకోవాలి కదా. మేమేమి పని పాట లేకుండా వచ్చినాం పేరెంట్సా? మా పిల్లకాయలకి ఎవరు రెస్పాన్స్? తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 6వ రోజు సోమవారం రాత్రి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివారు నారద పుష్కరిణిలో తెప్పలపై అధిరోహించి విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులు అనంతరం నారద పుష్కరణలో స్వామివారి తెప్పోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ, దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, దేవస్థానం పర్యవేక్షకులు నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ కె నిర్మల అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం. అజెండాలో పొందుపరిచిన 30 అంశాలు టేబుల్ పైకి వచ్చాయి. పట్టణ అభివృద్ధి కొరకు మంజూరైన 2.5 కోట్ల నిధులు ఏకపక్షంగా కొన్ని వార్డులకే కేటాయించడం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన 15 వార్డు వైసీపీ కౌన్సిలర్ మోదుగు ప్రసాద్ అనంతరం ఎన్ఎస్టీవీ ప్రతినిధి నాగరాజుతో మాట్లాడారు. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలు జరిగిన అనంతరం మొట్టమొదటిసారిగా కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం అత్యంత తీవ్రంగా జరగడం జరిగింది. ఆ సమావేశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి 15వ వార్డు కౌన్సిలర్ మోదుగు ప్రసాద్ గారు ఉన్నారు. తిరువూరు నగర ప్రజలకి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ ముందుగా నమస్కారం. మరి ఈరోజు మన తిరువూరు మున్సిపల్ కౌన్సిలింగ్ మీటింగ్లోనే మరి అజెండాకు వచ్చినటువంటి అంశం బీపీఎస్ నిధులు 2,50,00,000 రూపాయలు ఈరోజు తిరువూరు నగర పంచాయతీకి విడుదలయ్యాయి. మరి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ యొక్క నిధులను మరి మన తిరువూరు శాసనసభ్యులు వారు 20 వార్డులకు గాను మాకు పార్టీలకు అతీతంగా మరి మాకు ఓట్లేసిన ప్రతి ఒక్క వార్డు కూడా సమానంగా ఈ యొక్క నిధుల్ని మేము భేదాలు లేకుండా అన్ని వార్డులకి సమానంగా పంచుతారని మరి 4-5 మీటింగులలో మాకు హాజరయ్యారు. ఆ సందర్భంలో కూడా వారు చెప్పారు. మరి అదేవిధంగా మరి ఈరోజు చూసుకున్నట్లయితే టీడీపీ నుంచి 3, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నటువంటి 7 కౌన్సిలర్లు టీడీపీలోకి వెళ్ళారు. కేవలం ఈ యొక్క 7+3 వార్డులు 10 వార్డులకు గాను మరి ఈ యొక్క 2,50,00,000 రూపాయలు ఒక్కొక్క వార్డుకు 25 లక్షల నుంచి 35 లక్షల రూపాయల వరకు పెట్టుకోవడం జరిగింది. మరి ఈ అజెండాలోని మా యొక్క వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు అందరూ కూడా ఈ యొక్క అంశాన్ని మేము దాన్ని క్వశ్చన్ చేయడం జరిగింది.
పిఠాపురం మండలం నరసింగాపురం గ్రామంలో ఎంపీయూపీ స్కూళ్లలో విద్యార్థులకు మాజీ సర్పంచ్ పూర్వపు విద్యార్థి ఓలేటి పాపిరెడ్డి మరియు పద్మావతి దంపతుల ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం పథకంలో పిల్లలు భోజనం చేయడానికి ప్లేట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఈఓ శ్యాంబాబు మాట్లాడుతూ విద్యాభివృద్ధికి దాతలు అవసరమని, విద్యార్థులు విద్యాభివృద్ధిలోనే భాగస్వాములైన పూర్వ విద్యార్థులు సహకరించాలని, దీని ద్వారా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి మరింత కృషి జరుగుతుందని అన్నారు. మరో ఎంఈఓ నారాయణదాస్ మాట్లాడుతూ ఓలేటి పాపిరెడ్డి లాంటి విద్యాదాతలు అవసరమని, ఈ సమాజాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు. మాజీ సర్పంచ్ పూర్వపు విద్యార్థి అయిన ఓలేటి పాపిరెడ్డి మాట్లాడుతూ ఇదే పాఠశాలలో చదువుకున్న మేము గ్రామ సర్పంచ్ గాను పనిచేయడం జరిగిందని, పాఠశాల అభివృద్ధికి అలాగే గ్రామ అభివృద్ధికి ఎప్పుడూ ముందుంటామని చెప్పడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు మాధవన్ మాట్లాడుతూ నర్సింగాపురం స్కూళ్లను హై స్కూళ్లుగా మార్చడం జరుగుతుందని, 10th క్లాస్ వరకు కూడా ఉంటుందని, దీనికోసం కృషి చేసిన ఎంఈఓ ప్రభుత్వ ఉద్యోగులకు ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుందని అన్నారు. రీచ్ అవ్వలేదు కాబట్టి అందరూ కూడా బాగా చదువుకోవాలి. అదేవిధంగా మరి ఈరోజు ఇక్కడ పాపిరెడ్డి గారు మంచి ప్లేట్లు 100 ప్లేట్లు మరి ఈరోజు బహుకరిస్తున్నారంటే నిజంగా చాలా సంతోషకరం. మరి ఇక నిజామాబాద్ జిల్లా బోధాన్ పట్టణంలోని జలాల్ బుఖారీ దర్గా ఉర్దూ ఉత్సవాలు వచ్చే నెల 10, 11, 12 తేదీలలో ఉత్సవాలు ముస్లిం సోదరులు చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు ముస్లిం మత పెద్దలైన అల్హా జన్మదిన వేడుకను ఈరోజు మా కమిటీ వారు చేశారు. సోదరీమణులారా, ఈ యొక్క ఉర్సు ఉత్సవాలకు బోధాన్ పట్టణ ప్రజలే కాదు, మహారాష్ట్ర నుంచి కూడా ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో వస్తారు. కాబట్టి ఈరోజు మా కమిటీ వారందరం కలిసి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకున్నామన్నారు. We are going to celebrate Urs of Hazrat Sayyid Shah Jalal Bukhari Rahmatullah Alayh. We are very much thankful to Al-Haj Ahmad Abdul Muqtadar Sajjada Nashin wa Mutawalli of Dargah Sharif. We are going to celebrate our Urs Sharif from 10th of August. ప్రజల సామాజిక ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా కూటమి పాలన సాగుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. మంగళవారం రావులపాలెం మండలం ఈతకోటలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలకు అందుతున్న సంక్షేమం, అభివృద్ధి గురించి వివరించారు. ఏడాదిలోనే రాష్ట్రంలో అభివృద్ధి పరంగా ఎన్నో విజయాలు సాధించామని తెలిపారు. పెన్షన్ల పెంపుతో మొదలుకొని మహిళలకు ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు, తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన నుంచి 3000, 4000 చేసాడు. అప్పటి నుంచి 1వ తారీఖు దాటుకుని అందుతుంది కదా మీకు. సరే, థ్యాంక్ యూ. రూపాయల పెన్షన్ వస్తుంది కదా. ఏం చదువుకున్నారు? ఏదైనా రావాలి, గవర్నమెంట్ తెలిసినప్పుడు చేయాలి. ఏదైనా వస్తే మీరు దరఖాస్తు చేయండి, మరి చూద్దాం. ప్రైవేట్ ఏదైనా ఎక్కడైనా అవకాశం ఉంటే చెప్పండి, అడుగుతాను. సరే, హ్యాపీ కదా? ఎలా ఉంది చంద్రబాబు గారి పాలన? బాగానే ఉందా? ఏమో మరి రోజు అరెస్టులు, కూల్చేతలు టీవీలో చూసేవాళ్ళం కదమ్మా. శనివారం ఆదివారం వచ్చేటప్పుడు ఏ గోడలో ఏ బిల్డింగ్ లో కూల్చేస్తూ ఉండరు. అయ్యేం కనపట్టలేదు. ఇప్పుడు మీకు ప్రశాంతంగా ఉంది కదా? ఓకే అమ్మా, పట్టుకోండి సార్. వెంకటరమణ చౌదరి తదితరులు టీడీపీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమాన్ని, అభివృద్ధి వివరిస్తూ గ్రామ వ్యక్తిగత సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పశ్చిమ గోనగూడెం గ్రామంలో శ్మశాన వాటిక, డ్రైనేజ్, సీసీ రోడ్లు తదితర సమస్యలను గ్రామస్తులు బోర్డు దృష్టికి తీసుకువెళ్లారు. ఇంటి నిర్మాణానికి లోన్లు, ఇంటి స్థలాలు, పెన్షన్లు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సర్పంచ్ రొంగల దేవికా శ్రీనివాస్ దంపతులు వెంకటరమణ చౌదరికి పూలమాలలు వేసి శాల్వాతో ఘనంగా సత్కరించారు. సార్ మీరు వచ్చాకండి. ప్రభుత్వం బాగుందనుకుంటుందా బాగోలేదనుకుంటుందా? కట్టాలి వచ్చినప్పుడు మరి ఏదైనా ఆపుకున్నాం మరి మీలాంటి చెప్పుకుంటే చేయాలి. మా అన్ని పరిస్థితి అలాగే